72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడో అని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు, ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైతు, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. అందుకే మీరు ఈరోజు చూస్తే పామాయిల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఒక పక్క అక్వా పెద్ద ఎత్తున సాగు చేశాం. రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు. వరి ధాన్యం కొనే నాదుడు లేడు. వర్షాలు పడతా ఉంటే గోతాలు ఇవ్వలేరు, సంచులు ఇవ్వలేరు, కానీ ఇష్టానుసారంగా మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ కూడా సబ్సిడీ రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుడు ఎంత ఇదంటే పక్కనే పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. 72% పూర్తి చేశా. అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఎప్పుడవుతుందో తెలియదు. అగమ్య గోచరం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండుంటే 2019లో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు. ఇది చాలా బాధాకరం.